హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తుంది. శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ మాస్ అవతారంలో ఎరదీశాడు. స్టూడెంట్, పోలీసు, ఐఏఎస్ ఆఫీసర్గా, రాజకీయ నాయకుడిగా ఇలా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే దర్శకుడు శంకర్ ముందుగా గేమ్ చేంజర్ సినిమాను మరో హీరోకు విడిపించాలట. ఆ హీరో మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్. కథ కూడా నచ్చడంతో విజయ్ సైతం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే శంకర్ పెట్టిన కండిషన్ కారణంగానే విజయ్ ఈ సినిమాను నుంచి తప్పుకున్నారట. సినిమా షూటింగ్ కోసం 1.5 ఏళ్ల పాటు సమయం అడిగారట శంకర్. కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమాకు 1 సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఇవ్వలేనని చెప్పారట. దీంతో శంకర్ ఈ సినిమాను విజయ్ను పక్కన పెట్టి రామ్ చరణ్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో విజయ్ గోట్ అనే మూవీని చేసి ఘోరమైన ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఆయన తన చివరి చిత్రాన్ని ఇటీవలే మొదలు పెట్టడం జరిగింది. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే సినిమాలో విలన్ గా ఎస్జే సూర్య, ఇక తమన్ అందించిన బీజిఎం ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలో. రామ్ చరణ్ కెరీర్ లోనే గేమ్ చేంజర్ భారీ హిట్ గా నిలబాలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. అయితే దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.